రైట్. ఇప్పుడు ఫస్ట్ తలనొప్పి రావడానికి గల కారణాల్లో మొదటిది నీటిని ప్రాపర్ గా తీసుకోలేకపోవడం. ఓకేనా? రైట్. రెండవది డైజెషన్, అరుగుదల లోపం. ఓకేనా? ఇక్కడ ఎవరైతే బక్కగా ఉన్నారో, ఎవరైతే లావుగా ఉన్నారో, ఓకే, వాళ్ళలో ఉన్నటువంటి సమస్య ఇది. ఎవరైతే మీ జీన్స్ ప్రకారం కానీ, మీ పేరెంట్స్ జీన్స్ ప్రకారం కానీ, మీ వయసు తగ్గటువంటి వెయిట్ కానీ, హైట్ కానీ లేరు అంటే దానికి కారణం మీ యొక్క డైజెషన్ ప్రాబ్లం. ఓకేనండి? సో దీన్ని ఏం చేయాలి? మీరు మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలి. ఓకేనా? ఏం చేయాలి? మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలి. సో మీరు వీలైనంత వరకు ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఈ యొక్క శతాబ్దంలో అందరూ కూడాను ఆయిల్ ఫుడ్స్ కి బాగా అడిక్ట్ అయిపోయారు కూడా. ఓకే, సో వీలైనంత వరకు వెజ్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి, నాన్ వెజ్ ని తగ్గించండి, వెజ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మొలకలు, వెజ్, తర్వాత బలమైనటువంటి ఆహారం, ముఖ్యంగా మనం చెప్పుకుంటే కొన్ని రకాల గింజలు, చిరుధాన్యాలు అంటే ఏంటవి? తెలుసా చిరుధాన్యాలు? ఏమని చెప్పుకోవచ్చు పేర్లు? జొన్నలు, సజ్జలు, రాగులు, అరికెలు, కొర్రలు, సామెలు, ఊదలు, అండ్రు కొర్రలు, ఒరిగెలు. ఓకేనా? ఇవన్నీ కూడా చిరుధాన్యాలు. దాదాపు 12 రకాల చిరుధాన్యాలు ఉన్నాయి. ఓకేనా? సో వీటిని మన ఆహారంలో ప్రధానంగా తీసుకోవాలి. ఓకేనా? కానీ ఎక్కువ మంది ఏం తింటున్నారు? రైస్ తింటున్నారు ఎక్కువ మంది. ఓకేనా? ఏం తింటున్నారు? రైస్. రైస్ కూడా ఎలాంటి రైస్ తింటున్నారు? వైట్ రైస్ తింటున్నారు. ఓకేనా? ఒకప్పుడు మన అందరు రైతులు బిడ్డలేదు ఎక్కువ శాతం. రైట్. ఒకప్పుడు రైతులు పెంట వేసేది, అవునా? కానీ ఇప్పుడు ఏం వేస్తున్నారు? ఎరువులు వేస్తున్నారు. నేను ఏమంటానంటే, ఒకప్పుడు రైతు హాస్పిటల్కి వెళ్ళకపోయేది. ఎందుకు? బలమైన ఫుడ్ పండించి బలమైన ఆహారం తిన్నారు కాబట్టి. ఈ రోజు రైతులందరూ హాస్పిటల్లో ఉన్నారు. తెలుసా మీకు విషయం? నేను కొంతమందికి ఏం చెప్తున్నానంటే, చక్కగా మీ ప్లేట్ లో ఇంత యూరియా, ఇంత డిఏపి, ఇంత అడుగు పిండి, ఇంత పై పిండి మంచిగా పెట్టుకొని తినమంటున్నా అప్పుడప్పుడు. అంతేనా కదా? ఇప్పుడు ఇండైరెక్ట్ ఏం చేస్తున్నావు? మొక్కలకి వేస్తున్నావు, దాన్ని తెచ్చుకొని తింటున్నావు, దాని మంది వేసుకుంటే కొంచెం సో కాబట్టి అంటే ఎంత ప్రమాదకరమైనటువంటి హార్మ్ఫుల్ ని వాళ్ళు పంటకి ఇస్తున్నారో ఒకసారి మనం గ్రహించుకోవాలి. దీని ద్వారా శరీరం అంతా కూడా గుల్లవారిపోవడం. దాదాపు మన తాత ముత్తాతలు 80 నుంచి 120 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. బ్రతికిన వాళ్ళు కూడా ఇంకా సమాజంలో ఇప్పుడు ఉన్నారు. కానీ ఇప్పుడే ప్రాబ్లం ఏంటంటే హార్డ్లీ 40, 45, 50 సంవత్సరాలు వచ్చేసరికి హార్ట్ అటాక్లు, ఒబేసిటీలు, చాలా రకాల సమస్యలు వచ్చేసి చాలా మంది హఠాత్ మరణాలు జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు రైతు బిడ్డలైతే కనుక ఖచ్చితంగా కెమికల్ కాంపౌండ్ ని తగ్గించమని చెప్పండి. ఆర్గానిక్ కి చాలా మార్గాలు ఉన్నాయి మార్కెట్ లో. ఓకేనా? సో మీరు తెలుసుకొని వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం చేసినట్లయితే ఈ యొక్క కెమికల్ కాంపౌండ్ నుంచి మనం ఫ్రీ అవుతాం. రెండోది రైస్. ఇక్కడ మన కాన్సెప్ట్ రైస్ అనమాట. మెయిన్ గా ఈ రైస్ ఏంటంటే, మెయిన్ గా రైస్ లో తినగానే మనకి ఇమ్యూనిటీ శక్తి వస్తుంది. రైస్ లో ఏమొస్తుంది? ఇమ్యూనిటీ శక్తి వస్తుంది. కాబట్టి ఆ శక్తి రాగానే మన క్లోమ గ్రంథి, ప్యాంక్రియాటిక్ గ్రంథి అంటాం, ఈ గ్రంథి ఇన్సులిన్ రిలీజ్ చేస్తుండాలి. మన అందుకని ఏమైతే మనకి 3 సార్లు తింటామో, కానీ మధ్య మధ్యలో ఫ్రీక్వెంట్ గా చిప్స్ అని, కూల్ డ్రింక్స్ అని, టీ అని, కాఫీలని, స్నాక్స్ అని ఏదో తింటూ ఉంటాం మధ్య మధ్యలో. కానీ ఇక్కడ ఏమవుతుంది? తిన్నప్పుడల్లా గ్రంథి రిలీజ్ చేస్తూ ఉండాలి. ఓకేనా? తిన్నప్పుడల్లా గ్రంథి రిలీజ్ చేస్తూ, కానీ దానికి ఎనర్జీ సరిపోదు. కాబట్టి ఈ చిరుధాన్యాలు, మనం చెప్పుకున్న కొన్ని చిరుధాన్యాలు ఏంటంటే, అవి తిన్న వెంటనే అరగవు. అవి తిన్న వెంటనే నెమ్మదిగా అరుగుతూ ఉంటాయి శరీరంలో. అప్పుడు గ్లూకోజ్ కూడా ఏమవుతుంది? ప్యాంక్రియాటిక్ నెమ్మదిగా రిలీజ్ చేస్తూ ఉంది. కానీ ఈ రోజు చక్కగా ఫంక్షన్ ఉందంటే ఏం చేస్తాం? మనం వెళ్ళి మంచిగా స్టమక్ మీద తినేసి కూల్ డ్రింక్, హార్డ్ డ్రింక్ ఏదో వేసేసి మనం పడుకుంటాం. కానీ అది బాగా వర్క్ చేయాల్సిన పని దానికి ఏర్పడుతుంది. అందుకనే తక్కువ వయసులో షుగర్, తక్కువ వయసులో బీపీ వస్తున్నటువంటి సమస్య. ఓకేనా? సో కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ గమనించి వైట్ రైస్ ని తగ్గించండి. చిరుధాన్యాలు, మనకి ఏదైతే శక్తినిచ్చేటటువంటి చిరుధాన్యాలు ఉన్నాయో వాటిని మీ ఆహారంలో జావ రూపంలో కానీ, ఉప్మా రూపంలో కానీ, రైస్ రూపంలో కానీ, గంజి రూపంలో కానీ, ఇంకా మిగతా ఇతర ఏ రూపంలో కానీ మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే? తలనొప్పి రావడానికి గల కారణాల్లో డైజెషన్ అనేది చాలా ప్రధానమైనటువంటి పాత్ర. ఓకే? సో కాబట్టి ఆ డైజెషన్ మెరుగుపరచుకోవడానికి ఇమ్మీడియట్ గా అయ్యేటటువంటి ఫుడ్స్ తగ్గించండి. ఇంకేమేమి తీసుకోవచ్చు అంటే, మీరు మంచి ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల రసాలు, ఆకు రసాలు, ఇవన్నీ కూడా చాలా మంచి. ఈ సీజన్ లో మనకి ఎక్కువగా సీజనల్ రోగాలు ఎక్కువగా వస్తాయి. కలరా, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా, జ్వరాలు ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తుంటాయి. మీరేం చేయాలంటే ఇళ్లలో ప్రతి ఒక్కరికి ఈ సలహాలు ఇవ్వండి. ఏంటి? సీజనల్ గా దొరికేటటువంటి కొన్ని ఆకుకూరలు. ఇప్పుడు మనకి గల్జేరాకు, ఏ ఆకు? తెల్ల గల్జేరాకు మనకి ఇప్పుడు సామాన్యంగా అంతటా దొరుకుతుంది. ఓకేనా? రైట్. దీని యొక్క రసము ఉదయం లేవగానే అన్ని ఆకులు తీసుకొని కొన్ని వాటర్ పోసి మిక్సీ పట్టేసి వడకట్టేసి ఒక చాయ్ కప్పు రసం తాగేసి ఒక 1/2 లీటర్ వాటర్ తాగారంటే ఈ ఎలాంటి జ్వరాలైనా కూడా తగ్గుముఖం పట్టిపోతుంది. ఎలాంటి కిడ్నీ సంబంధమైన రోగాలైనా కూడా, ఎవరికైనా రక్తహీనత, ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ రక్తహీనత ఉన్న వాళ్ళు, తర్వాత కొండ పిండాకు లేదా పిండి కొమ్మాకు అంటాం, అవునా? సో ఏ ఇంటి చుట్టూ దొరుకుతూనే ఉంటుంది అది. ఓకేనా? సో కాబట్టి దాన్ని కూడా చక్కగా కూర వండుకొని తినడం కానీ, జ్యూస్ చేసుకొని తాగడం కానీ చేసినట్లయితే మూత్ర సంబంధమైన రోగాలు, కిడ్నీ సంబంధమైన రోగాలు చాలా చక్కగా నిర్వీర్యం అవుతాయి. తర్వాత మనకి ఇంకోటి అరుదుగా అంటే దొరికేది పల్లెరగాయలు. విన్నారా మీరు పల్లెరగాయల గురించి? చూసారా?
ఈ తరం వారికి చాలా మంది తెలియదు పల్లెరగాయల గురించి. ఓకేనా, మీరు మన చేల వైపు వెళ్తూ ఉంటే పల్లెరగాయలు దొరుకుతాయి. సో ముఖ్యంగా మన ఇళ్ళలో ఎవరికైనా మూత్ర సంబంధమైన రోగాలు కానీ, కీళ్ళ వాతం కానీ, మెడ నొప్పులు, నడుము నొప్పులు లాంటివి ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా ఉన్నట్లయితే ఈ యొక్క పల్లెరగాయలు తెచ్చుకొని చక్కగా కషాయం లాగా చేసుకొని తాగినట్లయితే సో ఈ యొక్క నొప్పులు, మూత్ర సంబంధమైన రోగాలు తగ్గడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా ఈ సీజన్ లో దొరికేటటువంటి నేచురల్ గా దొరికేటటువంటి తీసుకున్నట్లయితే డైజెషన్ బాగా ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇంకొక మంచి విషయం ఏంటంటే మీరు మీ ఆహారంలో భాగంగా పండ్లు బాగా తినండి. తింటారా మీరు అందరు పండ్లు? యాక్చువల్ గా మీకు ఎన్ని పండ్లు తినాలో తెలుసా? మీరు తిన్నప్పుడల్లా మినిమం 1 కేజీ పండ్లు తినాలి. ఎన్ని తినాలి? కేజీ పండ్లు తినాలి. ఓకేనా, మీరు ఏదైనా తినండి. సపోర్ట్ తింటారా, బత్తాయి తింటారా, జామ తింటారా, లేదంటే దానిమ్మ తింటారా, లేదంటే కొబ్బరి తింటారా, ఎంతైనా తినండి. మీరు మినిమం 1 కిలో తినగలిగితే, అంటే ఇంత కిలో అనుకున్నప్పుడు ఇంత ఎనర్జీ వస్తుంది బాడీకి. మీరు తినేదే ఇంత అయితే మరి ఎంత ఎనర్జీ రావాలండి? కరెక్ట్ కదా? సో కాబట్టి మీరైనా, మన తల్లిదండ్రులైనా, మన ఇంట్లో వాళ్ళైనా, మన పిల్లలైనా మనం ఇచ్చేటటువంటి మంచి హ్యాబిట్ ఏదైనా ఉందంటే పండ్లని బాగా తినడం, ఎక్కువగా తినడం. ఎందుకు? పండ్లలో ఏముంటుంది? యాంటీ ఆక్సిడెంట్, ఇన్స్టెంట్ గా శక్తినిచ్చే గుణం ఉంటుంది. పండ్లలో ఏముంటుంది? ఫైబర్ ఉంటుంది. పండ్లలో ఏముంటుంది? రక్తాన్ని ఇచ్చేటటువంటి గుణం ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి పండ్లని ఇంకా వీలైతే నీళ్ళలోనే చెట్లు పెంచండి. జామ చెట్లు కానీ, దానిమ్మ చెట్లు కానీ, ఏదైతే మనం పెంచగలిగే చెట్లు ఏదైతే ఉన్నాయో వాటిని మన ఇళ్ళలో పెంచుకొని తినగలిగితే ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిది.